మా ఇంట్లో మనిషికి ఒక రకం టైప్ ఇవాళ రెసిపీస్ అనమాట. ఏదైనా వంటలు ఇది అప్పటి మెమరీస్ చక్కగా మంచిగా బాగుంది. ఇలాంటి రెసిపీలు చేయటమే తగ్గిపోయిందని నాకు అనిపిస్తుంది. ఈ ఎండాకాలం వంట చేయడం అంత ఈజీ కాదండి. అసలు చెమటలు తడిసిపోతున్నాయి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే పల్లెటూరి వంటలండి. అంటే ఊర్లో ఎట్లా ఉంటుందంటే కొంచెం ఉన్నా కూడా దాన్ని ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేసి వంట చేసేస్తారు. అట్లా ఆ టైప్ అనుకోండి. మా ఇంట్లో మనిషికి ఒక రకం టైప్ ఇవాళ రెసిపీస్ అనమాట. మా వారికి ఒక కూర, మా అమ్మాయికి ఒక కూర, ఇంకా ఒకటి కామన్గా అందరికీ. అదేంటనేది వీడియోలో చూపిస్తా. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. మంచి టిప్స్ ఉంటాయి, వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ముందైతే అండి ఇక్కడ మార్నింగ్ పూజ అయిపోయింది. చక్కగా పొద్దున్నే ఈ మధ్యకాలం ఎర్లీగా పూజ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ పూజ చేసుకుంటే ఆ ప్రశాంతతే వేరేగా ఉంటుంది. మా మల్లె చెట్టు అయితే మాత్రం దాదాపు 1 మంత్ నుంచి మంచి పూలు వస్తున్నాయండి. ఇంకా ప్రశాంతంగా పూజ అయిపోయింది. ఫస్ట్ చట్నీ కోసం అని చెప్పి ఇక్కడ వేయించుతున్నాను. కరివేపాకుని సాధ్యమైనంత మట్టికి వంటల్లో దాన్ని తీసి పక్కకేసే అవకాశం లేకుండా వాడుకునేటట్టు చూసుకోవాలండి. ఇక్కడ నేను చట్నీలు ఏవి చేసినా కూడా వాటితో పాటే కరివేపాకు కూడా వేసేస్తాను అనమాట కొంచెం. సో చట్నీకి ఏం చేసుకున్నాను ముందు అవి పక్కకు తీసేసుకుని మళ్ళీ అందులోనే దొండకాయ వేపుడేస్తున్నానండి ఇవాళ. సో ఇదిగోండి, ఇట్లా ఏంటంటే మనకి ఎక్కువ గిన్నెలు అవ్వకుండా చక్కగా మంచిగా వంట అయిపోతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు ప్లాన్గా పెట్టుకుంటే కనుక అన్నీ చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇంకా ముక్కలు కొంచెమే కాయలు ఉన్నాయన్నమాట, దొండకాయలు. ఇంకా అటు వరకు చేస్తున్నాను ఫ్రై. ఇంకా మొత్తం ముక్కలు మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, అలాగే ఇది కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయ కలిపి గ్రైండ్ చేసుకున్నదండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. సో ఇట్లా వేపుడు కూరలు అప్పుడు లాస్ట్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట. అన్నం మంచిగా కలుస్తుంది, చాలా బాగుంటుంది రుచి కూడా. సో దొండకాయ కూర అయితే అయిపోయింది. దొండకాయ కూర ఏగేటప్పుడే నేను ప్యారలల్గా 2 ఒకటేసారి చూసుకోవచ్చు అని చెప్పి వంకాయలకి కొంచెం ఇదిగోండి, వంకాయలకి కొద్దిగా నూనె రాసేసి ఇలా నా దగ్గర ఇట్లా మెష్ లాంటిది ఉందండి, దాని మీద పెట్టేసి కాల్చుతున్నాను అనమాట. పచ్చిపులుసు చేద్దామని చెప్పి. మనం ముక్కలు వేయించుకోవచ్చు, కానీ ఇట్లా చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. ప్యారలల్గా పచ్చిపులుసుకి పచ్చిమిర్చి వేయించుతున్నానండి. పచ్చిపులుసు ఎండుమిరపకాయలతోటి చేస్తారు, కానీ ఇట్లా వంకాయ వేసి చేసేటప్పుడు ఇట్లా పచ్చిమిర్చి బాగుంటుంది. పచ్చిమిర్చి సరిపడా వేయించేసుకుంటున్నాను. వేయించుకుని దానిలోకే అవి పక్కకి తీసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి పోపు పెట్టేసుకున్నానండి. సో చక్కగా మనకి ఏంటంటే వంట అట్లా కొంచెం క్విక్గా అయిపోతుంది. ఇంక ఈ పనులన్నీ చూసుకుంటూ మధ్యలో ఇది పూర్తిగా వంకాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయండి. అంటే లోపలంతా మగ్గి పైన మనకి మంచిగా కాలిపోయిందనమాట. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత చట్నీ చేస్తున్నానండి. చట్నీకి ఏంటంటే ఇందాక ఆల్రెడీ వేయించుకున్నాం కదా, దాంతోపాటు పచ్చి కొబ్బరి కొంచెం, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 2 రెబ్బలు, జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఉప్పు వేసేసి ఇక గ్రైండ్ చేసేసుకుంటున్నా. దీనికి ఏం పోపు పెట్టనండి. ఈ 3 అయిపోయిన తర్వాత ఇంకా సంజనాకి స్పెషల్గా, సంజనాకి అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆకుకూర వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు ఏదో ఒక ఆకుకూర ఉండేటట్టుగా ఖచ్చితంగా మేమిద్దరం, సంజన నేను అయితే మాత్రం తీసుకుంటామండి. ఇది మా వారు తక్కువ తింటారనమాట, అందుకని స్పెసిఫిక్గా చెప్తున్నా.
ఇప్పుడు తోటకూర ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తానండి, నూనె వేయను. వేసేసి జస్ట్ ఏంటంటే ఆ పప్పు లేగడానికి సరిపడినంత అనుకోండి. ఇంక ఇక్కడ ఏంటంటే మంచిగా దీనికి వాయిస్ ఉన్నట్టుంది శ్రీను, ఉందో లేదా అని చెప్తున్నాను, మళ్ళీ నాకు గుర్తులేదు. మనకేంటంటే ఆ తోటకూర పచ్చివాసన రాకోకుండా మంచిగా వెల్లుల్లిపాయలు ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. రెగ్యులర్గా ఫుడ్లో వాడుతూ ఉంటే ఏంటంటే పోపులో ఎలాగో వేస్తామనుకోండి, ఇంకా అసలు తీసే ఆప్షన్ లేకుండా వేసుకుంటే ఏంటంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. ఇందులో నేను ఏంటంటే ముందుగా మంచిగా పోపు అంతా వేగిన తర్వాత కాడల పాటు ఉంటుంది కదండి, అది ముందేస్తా. కొంచెం ఒక 1 మినిట్ పాటుకి మగ్గిన తర్వాత అప్పుడు మిగిలిన ఆకు వేసేస్తాను అనమాట. ఆయిల్ చాలా తక్కువ వేసాం కదండి, ఒకవేళ మంచిగా అవ్వదు అనుకుంటే ఇట్లా కొంచెం జస్ట్ అట్లా నీళ్ళు అలా చిలకరించేసి మూత పెడితే మంచిగా అయిపోద్ది. కొంచెం మగ్గినాక ఇంక ఉప్పు, కారం, మీకు నచ్చిన మసాలా అంటే ధనియాల పొడి అవన్నీ కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఉప్పును సాంబార్ కారం మాత్రమే వేస్తానండి. చూసారండి, అంత తక్కువ ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కాదులేండి నెయ్యి, అయినా కూడా ఎంత చక్కగా మగ్గిపోయిందో చూడండి. మనం ఏంటంటే కొంచెం ఓపికగా దగ్గరుండి కొంచెం అట్లా నీళ్ళు చల్లుకొని మూత పెట్టేసుకుని తర్వాత మళ్ళీ మగ్గిన కుప్పేస్తాం అనుకోండి, చక్కగా అయిపోతుంది అన్నమాట. సో ఇది ఐరన్ దానిలో వండుకోవటం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఆకుకూరలు ఎప్పుడు కూడా ఐరన్ కుక్వేర్లో వండుకుంటే ఇంకా బెనిఫిట్ అండి. అంటే మనకి సరిపడినంత ఐరన్ ఇంకా ఎక్కువగా అందుతుంది అన్నమాట. అంతే. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ డిష్ అవుట్ చేసేసుకోవాలండి. మిగిలిన పని అయితే అంతా అయిపోయిందండి. మనకి సంజన కోసం ఆకుకూర చేశాను కదా, అదైతే తనకి పెట్టేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇంక ఇప్పుడు అందరూ అటు వెళ్ళిపోయినాక అప్పుడు ప్రశాంతంగా మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ముందైతే మనము చక్కగా గ్యాస్ మీద కాల్చి పెట్టుకున్నాం కదండి వంకాయ. చాలామంది ఏంటంటే ఇది నీళ్ళల్లో వేసి తొక్క తీస్తారు, కానీ నీళ్ళల్లో వేస్తే అండి దీనికి మనం ఏదైతే గ్యాస్ మీద కానీ నిప్పుల్లో కానీ పెట్టి కాల్చినప్పుడు ఒక ఫ్లేవర్ ఉంటుందో అది మిస్ అవుతుంది అనమాట. ఇది ఒకసారి మధ్యలో కట్ చేసుకుని నేను 2 సేఫ్ సైడ్గా ఉంటాయని వేయించి పెట్టాను. సో మంచిగా ఇవి తీసేసుకుందాం. సో చక్కగా మంచిగా బాగుంది, ఇదిగోండి బాగుంది. ఇంకా కొంచెం ఆనియన్ కట్ చేసేసుకుని, అసలైతే ఈ పచ్చిమిర్చి కొంచెం కళ్ళుప్పు వేసి మంచిగా చేత్తోటే మెతుపుతారండి, అంటే చేత్తోటే పిసుకుతారు. కాకపోతే నా చెయ్యి అయితే అస్సలు కారం పట్టదు, అందుకని నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇది కూడా ఎందుకు అనుకుంటే మిక్సీలో బర్రను ఒక తిప్పుకోండి. ఇదిగోండి దీనిలోకి కొంచెం బెల్లము, పచ్చిమిర్చి నలిగిన తర్వాత బెల్లం ఏంటంటే కొంతమంది కొంచెం ఎక్కువ తీపి తింటారు, కొంతమంది కొంచెం తక్కువ తీపి తింటారు. మీకు రుచికి అనుగుణంగా మీరు వేసుకోండి. ఇది చక్కగా వేయించి పెట్టుకున్న వంకాయ, ఇవన్నీ కూడా కొంచెం మంచిగా దంచేసుకో. మంచిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండి, కొంచెం చేతితోటి ఇట్లా అంటే ఏంటంటే మనకు మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఆల్రెడీ తిరుగుమాత పెట్టుకున్నాను, కొంతమంది వేయరు, అది మీ ఇష్టం అండి. నేనైతే వేస్తాను. ఇందులోకి ఆ తిరుగుమాత వేయించుకున్నప్పుడు చల్లమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మనం నూరు పెట్టుకున్న ఈ మంచిగా ఏదైతే వంకాయ, పచ్చిమిర్చి, బెల్లము, ఉప్పు ఇదంతా వేసేసుకోవాలి ఇందులోకి. అలాగే ఇక్కడ చింతపండు పులుసు పిండుకోవాలి, కాకపోతే నా దగ్గర ఇట్లా పేస్ట్ ఉంది కనుక నేను ఇది వేసుకుంటున్నాను. కొంచెం చూసుకుని, పేస్ట్ ఏంటంటే మనకి మంచిగా చూసుకుని దాన్ని బట్టి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కనుక తర్వాత అయినా వేసుకోవచ్చు. సో ఇట్లా కలిపేసుకున్న ఒకసారి నీళ్ళు పోసేసుకోవడమే, అంతే. ఇదిగోండి రెడీ అయిపోయింది. దీనిలోకి ఏంటంటే కాంబినేషను ఇప్పుడు చల్లమిరపకాయలు వేయించుకుంటాము, లేదంటే వడియాలు చల్లమిరపకాయలు ఊర్లో అయితే
ఇప్పుడు ఇక్కడ నేను అప్పడం వేయించుతాను, దానికి కూడా ఒక మంచి చిన్న టిప్ షేర్ చేస్తాను. ఇవి హోమ్ మేడ్ అప్పడాలండి, మా లలిత తెచ్చింది. మినప అప్పడాలంట, చక్కగా నువ్వులు వేసి చేశారు. అయితే మనం ఇంత పెద్ద అప్పడం ఆ పళంగా నూనెలో వేసామనుకోండి, ఎక్కువ నూనె తీసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెమే ఆయిల్. దీన్ని ఇలా కట్ చేసి 2 పీసెస్ వేస్తే ఏంటంటే ఇట్లా వంక టింకలు తిరిగిపోకుండా బాగా వస్తాయి అన్నమాట. అది సో ఇట్లా వేయించుకోవచ్చు. ఈ ఎండాకాలం వంట చేయడం అంత ఈజీ కాదండి, అసలు చెమటలు తడిసిపోతున్నాయి. అసలైతే ఇట్లాంటి నూనె పదార్థాలు ఈ మధ్య దాదాపుగా ఒక నెల పైన ఉంటుంది. ఇవాళే వీడియోకి చూపిటానికి బాగుంటుందని, నిజంగా చెప్పాలంటే వీడియోకి చూపిటానికి బాగుంటుందని, అంతకంటే పుట్టి మిరపకాయలు అయితే వేయించుతున్నా కానీ అసలు నూనె మూకుడు పెట్టింది ఒక నెల అయిపోయి ఉంటుంది అది. సో మరి అదండి, మీ ఇంట్లో ఏంటి, పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, తప్పకుండా కామెంట్ చేయండి. అదండి మరి ఈరోజు వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే ఏంటంటే అండి, ఊర్లలో కూరగాయలు అవన్నీ ఉండేవి కాదు కదా, ఇంత సమ్మర్ వచ్చినప్పుడు ఉండేవి కాదనమాట. అప్పుడు ఆ బండి, ఊర్లో ఒక బండి వచ్చేది, దాంట్లో చిలకడ దుంపలు, కంద, పెండలం, ఉల్లిపాయలు, ఆలు ఇట్లాంటివన్నీ ఆ బండిలో వచ్చాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే అన్నీ ఏమి అందుబాటులో లేని టైంలో ఈ పచ్చి పులుసులు, పప్పుచారులు ఇట్లాంటివే సాయంత్రం పూట చక్కగా తినేవాళ్ళం. ఏదైనా వంటలు ఇది అప్పటి మెమరీసు. ఇప్పుడు అందరూ పిల్లలు అంటే పాతకాలం అలవాటు ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్నాం కానండి, ఇలాంటి రెసిపీలు చేయటమే తగ్గిపోయిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ చూస్తూ ఉంటాను కదా. సో మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.